ఆగస్టు 1న ప్రధాని మోదీ రాష్ట్రానికి వచ్చే విమానం భోగాపురం ఎయిర్పోర్ట్లోనే దిగుతుందని విశాఖ జిల్లా కలెక్టర్ అభిషిక్త కిషోర్ తెలిపారు. భోగాపురం ఎయిర్పోర్ట్ను ప్రధాని మోదీ ప్రారంభించే కార్యక్రమంలో కేంద్ర రాష్ట్ర ప్రముఖులు పాల్గొంటారన్నారు. అదే రోజు ఏఎస్ఐపి సెమీకండక్టర్ పరిశ్రమను ప్రధాని ప్రారంభిస్తారని కలెక్టర్ తెలిపారు. భోగాపురం వెళ్లటానికి ప్రయాణ సమయం తగ్గేలా కొన్ని చోట్ల స్పీడ్ బ్రేకర్స్ తొలగించామన్నారు. ఫస్ట్ ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు భోగాపురం వస్తున్నారు. అలాగే ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు, అలాగే యూనియన్ మినిస్టర్స్ అందరూ కూడా ఈ ఇనాగ్రేషన్ లో పార్టిసిపేట్ చేస్తారు. ఆ రోజున ఇనాగ్రేషన్ ఉంటుందండి. ఆ తర్వాత అఫీషియల్ ఆపరేషన్స్ కొన్ని రోజుల తర్వాత స్టార్ట్ చేస్తారు. ఆ రోజు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ఫ్లైట్ అయితే అక్కడ ల్యాండ్ అవుతుంది. కమర్షియల్ ఆపరేషన్స్ ఆ రోజున మొదలవ్వట్లేదు, దాని డేట్ కూడా ప్రకటిస్తారు. అదే రోజున మన విశాఖపట్నం జిల్లాలో ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద ఫస్ట్ ప్రాజెక్ట్ ని, ఇండియాలోని దేశంలోనే మొదటి ప్రాజెక్ట్ ని మన ఆంధ్రప్రదేశ్లో మనం గ్రౌండ్ బ్రేకింగ్ చేసుకోబోతున్నాం. ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు ఏఎస్ఐపి కంపెనీకి సంబంధించిన సెమీకండక్టర్ కంపెనీకి కూడా ఫౌండేషన్ స్టోన్ ఆ రోజు మనకు వేయడం జరుగుతుంది. గ్రౌండ్ బ్రేకింగ్ కూడా ఆ రోజు మనం టేకప్ చేయడం జరుగుతుంది. అలాగే సుమారు 50,000 మంది మన విశాఖపట్నం జిల్లా నుంచి ఈ భోగాపురం ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్కి అటెండ్ అవ్వడం జరుగుతుంది. ఎవరి భవిష్యత్తు అయితే ఈ భోగాపురం ద్వారా బెనిఫిట్ అవుతుందో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేస్తున్నాము, వాళ్ళందరినీ కూడా మొబిలైజ్ చేస్తున్నాము. సో కమింగ్ టు కనెక్టివిటీ రోడ్స్, 7 రోడ్లలో 4 కంప్లీట్ అయ్యాయి. మనకు 2 మనకు నెలాఖరికల్లా కంప్లీట్ అవుతుంది. ఒక రోడ్డు మాత్రం మనం లేట్గా స్టార్ట్ చేసి అది అవుతుంది. అది కాకుండా ఇంకొక 28 రోడ్లు మనం సిటీలో ఐడెంటిఫై చేసాం, సుమారు 230 కిలోమీటర్లు. ఇవన్నీ కూడా భోగాపురం ఎయిర్పోర్ట్ కనెక్టివిటీకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ రోడ్స్. అక్కడ ఏమైనా రిపేర్స్ కావాలంటే అవన్నీ కూడా వార్ ఫుటింగ్ బేసిస్లో టేకప్ చేశాము. అలాగే సిన్స్ భోగాపురం ఇస్ ఎ న్యూ అడిషన్, ఒక కొత్త ఎయిర్పోర్ట్ వస్తుంది, ఆ కొత్తదనం తీసుకురావాలి, ప్రజలందరికీ ఆ పాజిటివ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేయాలని కొత్త టెంప్లెట్లో సైనేజెస్ కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం 28 రోడ్లలో. ప్రతి ఒక్క అగ్లోమెరేటర్ని కూడా అలో చేసే విధంగా మనం జిఎంఆర్తో మాట్లాడడం జరిగింది. ఊబర్, ఓలా అన్నీ కూడా మొదటి రోజు నుంచే ఆపరేషనల్గా ఉంటాయి. ఎలక్ట్రిక్ బస్సెస్ అయితే ఏవైతే మనం తీసుకున్నామో అవి కూడా అతి త్వరలో మనం ఆపరేషనల్గా చేసుకుంటాము. సిటీలో ఎక్స్క్లూసివ్ లౌంజెస్ని కూడా, ఎయిర్పోర్ట్ లౌంజెస్ని కూడా మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. ఆ లౌంజ్కి చేరుకున్నట్లయితే ప్రతి అరగంటకి మనకు ఒక ఏరో ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉంటుంది. ఆ సర్వీస్లో వాళ్ళు జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి చేరుకోవచ్చు.